భారత రక్షణ వ్యవస్థలో కీలక ఆయుధాలు మిసైల్స్ వందల నుంచి వేల కిలోమీటర్లలోని దూరంలోని శత్రు స్థావరాలను సునాయాసంగా ధ్వంసం చేసే అధునాతన ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్, బ్రహ్మాస్ ఇలా ఎన్నో రకాల మిసైల్స్ తో ఎంతో బలంగా ఉంది భారత వైమానిక దళం. వీటి ద్వారా ఎన్నో కీలక ఆపరేషన్స్ లో ఉగ్రముఖుల ఆటను కట్టించింది. భారత సైన్యం దగ్గర 700 కిలోమీటర్ల శ్రేణి నుంచి 3500 కిలోమీటర్ల శ్రేణి వరకు లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన ఎన్నో మిసైల్స్ ఉన్నాయి. అంతేకాదు, తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాల పీచమణిచేందుకు అగ్ని-5 పేరిట ఏకంగా అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీర్ఘశ్రేణి మిసైల్ ను తయారు చేసింది భారత్. అయితే ఇందులో కీలకమైన పలు మిసైల్స్ పనితీరును వాయుశక్తి ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యమున్న ఆకాశ్ మిసైల్ పనితీరును ప్రదర్శించారు. ఒకే ఫైరింగ్ యూనిట్ ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఒక ఫైరింగ్ యూనిట్, ఫైరింగ్ లెవెల్ రాడార్, ఫైరింగ్ కంట్రోల్ సెంటర్, 2 ఆకాశ్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లతో పాటు 5 మిసైల్స్ ఇందులో ఉంటాయి. ఇలా ఏకకాలంలో 4 లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న తొలి దేశం కూడా భారత్ కావడం గమనార్హం. ఇదే సమయంలో మరో కీలకమైన ఆయుధాన్ని కూడా ప్రదర్శించింది వాయుసేన. భారత రక్షణ రంగంలో కీలకమైన M777 శతఘ్నులు శత్రు స్థావరాలను ఎలా ధ్వంసం చేస్తాయో చూపించింది. ఈ శతఘ్ని ఫిరంగులు కొండ ప్రాంతాల్లో యుద్ధం సమయంలోనూ, టెర్రర్ ఆపరేషన్ల సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. కొండలను సైతం కూల్చివేయగల సామర్థ్యం ఉన్న ఈ శతఘ్నులు శత్రువులకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తాయి. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే సత్తా వీటి సొంతం. M777 హోవిట్జర్ శతఘ్ని బృందంలో 8 మంది సభ్యులుంటారు. మొత్తంగా యుద్ధక్షేత్రాన్ని తలపించేలా భారత వాయుసేన చేసిన విన్యాసాలు ప్రతిక్షణం ఉత్కంఠ రేపాయి. రెప్పపాటు వేగంతో శత్రువులపై చేసే దాడులను ప్రదర్శించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. గరుడ్ కమాండోల రెస్క్యూ ఆపరేషన్లు, యాంటీ టెర్రర్ మాక్ డ్రిల్స్, ప్రచండ్ హెలికాప్టర్ల సామర్థ్యం, జాగ్వార్ పనితీరు వెరసి వాయుసేన విన్యాసాలతో పోఖ్రాన్ రేంజ్ మార్మోగిపోయింది. చివరగా భారతదేశ ఔన్నత్యం ఉట్టిపడేలా ట్రై సర్వీస్ బ్యాండ్తో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. జాతీయ గీతాలాపన చేయడం ద్వారా ఈ వాయుశక్తి కార్యక్రమానికి ముగింపు ఇచ్చారు.